హాయ్ దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మన అందరం మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక మీ పెద్దపల్లి మాదనక్కను గడ్డి ఇట్లా ఊక బట్టలు విండి ఎత్తా గడ్డికి భయం అవుతుంది. ఇప్పుడు వర్షం పడ్డదనుకో, వర్షాకాలం అయ్యి బట్టలు విండి ఎత్తే పాములు వస్తాయి. గడ్లకి వెళ్ళి ఓడు గడ్లకి వెళ్ళొచ్చుడు. ఇక ఇదంతా సాపు చేసుకోవాలి అని ఇక బట్టలు వేసేందుకే సాపు చేసుకోవాలని ఏది కూడా ఇంట్లో పెడతలేము. ఎందుకంటే పాములతోటి ఇప్పుడు ఆనకాలం వచ్చిందంటే పాములు తేళ్ళు ఉంటాయి. ఇళ్ళల్లో కొంచెం గడ్డి పూసలు లేకుండా చూసుకొని పీక్కోవాలి. ఇట్లా ఇట్లా బయలు చేసుకుంటే కొద్దిగా పురుగు పూసికి కొద్దిగా వచ్చినా కానీ మనకు కనబడుతుంది. అట్లా వచ్చినా కానీ పాములకి ఇప్పుడు ఆనకాలం వచ్చిందంటే పాములు తేళ్ళకి భయం అవుతాయి. గడ్డి మందు కొడదాం, కానీ గడ్డి మందు కొడితే కోడి పిల్లలు ఏమైనా కోడి పిల్లలు తింటే చచ్చిపోతాయి అని గడ్డి మందు కొట్టాక ఇట్లా బయలు చేసి ఏమన్నా చిన్న చిన్న కూరగాయలు ఇట్లా పెడతాం. లేకుంటే ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే కోతులు దక్కని కోతులతో కొంచెం బాగా. ఇప్పుడు అలసంతకాయ గింజలు డాడీ అన్నాడు అయ్యా. ఈ డాడీ అన్నాడు కదా, ఇట్లా సార్లు పట్టి అలసంతకాయను గోరుచిక్కుడు కాయ 2 నెలల చిక్కుడు ఎత్తామని అన్నాడు. కానీ గడ్డి మందు కొడితే డబ్బులు అవి ఎట్లుంటాయి, మాడిపోతాయి. మళ్ళీ కోళ్ళు తినేంటి కోళ్ళు కట్టిపోతాయి. కానీ గడ్డి మందు కన్నా ఇట్లా కలుసుకుంటే కొంచెం మంచిగా మళ్ళీ ఉట్టేది కూడా కొద్దిగా ఉట్టేది. నాది కట్టపడి చేసుకోవాలి. మనకు ఇదే కదా తెల్లైతే వద్దు, మన పని మనకు చేసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చి ఇంకోదాన్ని ఇప్పుడు బయలు చేస్తాను. మళ్ళీ గడ్డి మందు కొడితే ఏం లేదు. మీది మీది ఎండిపోతున్నాయి. ఇటు గడ్డలు తుంగగడ్డలు, ఈ తుంగగడ్డలు ఇట్లనే అడుగునే ఉంటాయి. ఈ తుంగగడ్డలు ఇట్లనే ఉంటాయి. దీనికి సాగు లేదు తుంగకు. దీన్ని ఇట్లా వీకెత్తే కొంచెం తక్కువ అవుతుంది. మీదనే ఒక్కోసారి మాడిపోతున్నాయి, ఊకుంటాయి గడ్డి మందు కొడితే. మనకు కూడా మన పని మనం చేసుకోవాలి. కానీ గడ్డి మందు పని పూకుండి కలుసుకుంటే రోజంతా కలుసుకుంటుంది. అయితే చెట్లు పెట్టుకున్నా కానీ పురుగు చెట్టున కనబడుతుంది కాళ్ళకి. ఇందులో ఏం పురుగు వచ్చిందని ఏర్పడదు. ఈ తోటకూర ఉంచాలి, పీకాలనే మంచిగా అయితే ఉండండి. మంచిదే, పెద్ద ఇట్లా బట్టలు ఏం చేసుకుంటాం కదా, అడుగు పడుతుంది. ఏం చెప్తాం కానక. ఊళ్ళల్లో అంటే ఇట్లా చిత్తాలు ఉంటాయి. చిత్తా నుంచి ఉదిక సాపు తీసుకోవాలి. మీరు కూడా నన్న ఇప్పుడు ఇక మన పల్లెటూర్లల్లో ఇట్లా చెట్లు చేమలు ఉంటే అన్నీ తీసేసుకోండి. ఎందుకంటే పురుగు పూసే కదా. ఇట్లా మళ్ళీ ఉట్టేది కూడా కొద్దిగా ఉట్టేది. బచ్చల కూర నాని కప్పులు వేసి వండుకుంటారు. మనం పిచ్చి చెట్లు బాగా ఉంటే మన పత్తి గింజలు పెడితే పత్తి గింజలు అన్ని పోగుడ్డలు. ఇవి చూడు, దీనికి ఎవరు మందు వేసారు, ఎవరు నీళ్ళు కట్టి పొడవలేదు. కానీ ఇంట్లో పత్తిలకు గరక తిరగబడ్డదన్నాయి. తిరగబడ్డదంటే చెట్లు మూలవకముందే గరక పడ్డది.
వారం 5-6 రోజులు పోవాలి. పత్తి కలుసుకోవాలి బుగ్గ. పత్తి కలుసుకొని ఇంటి బయట నాట్లు బయట పెట్టుకో. మనిషి దొరకరు. ఏడు బాగానే నాట్లు 300 అంటారు కాబట్టి పత్తి వెళ్తానా 300 ఈరోజు నుంచి అయింది. మరి పొలం నాటైతే 4 అంటే మొత్తం కాంట్రాక్ట్ తీసుకుంటారా, అంటే గుత్త తీసుకుంటారా, కైకిల్ లెక్క చేస్తారా, లేబర్ కింద కొంచెం డైలీ లెక్క చేస్తారా, గుత్త తీసుకుంటారా అని? కొంత శాతగాని వాళ్ళు ఏమో కైకిలికి పోతారు. ఇక కొంచెం శాతనైన వాళ్ళు గుత్తాలో పోతారు. గుత్తాలో పోతే 12 మంది. అంటే ఎన్ని ఎక్కువ వస్తాయి డబ్బులు వాళ్ళకు? గుత్త పోతే చాలా పడాయి. కట్టపడ్డ మందం పడతాయి. అంటే బాగా సేపు చేస్తారు కావచ్చు. 6కి పోతారు. 6కి పోయి రాత్రి 7కి వస్తారు. కైకిలు అయితే 4 గంటలకు పోయి 8-9:30కు పోతారు. పోయి 4 గంటలకు 5 కైకిలు పోతాయి. కానీ ఇక 400 వస్తాయి. ఈ గుత్త పోతే మనం కట్టం చేసుకున్నంత. దేని కట్టం దానికి పత్తి కలవకపోతే కూర్చుంటి కలుతుందని 300. మట్టిలో కలుపుతారు కదా అని 300 ఇస్తారు. డాడీ తర్వాత నారుకు మందు చల్లక్కనంటే కొంచెమే అసలు లేదు, మరి ఇంకా రాలేదు. కొంచెమే అంతే. నారాడు మందు జామకాయలు వర్షాకాలంలో వస్తాయి. జామకాయలు అది పెట్టింది అదే మొలిచిందా? దానికి ఏమన్నా మందు వేయాలి చెట్టుకు. అది క్లీన్ చేస్తాడు ఉండే మరి పురుగులు చెట్టు కాడ. జామ చెట్టు ఎరువులలో ఉంటుంది. జామ చెట్టు ఎరువులు ఈనాగత్తడు ఆనాగత్తడు చిన్నగా కనబడుతుంది ఇట్లా బయలు చేసుకుంటే. ఏ పల్లెటూరు అంటే గడ్డి కోసం ఉంటుంది కానీ ఇట్లా కోసం చేసుకోవాలి. మన ఊళ్ళల్లో ఉంటాం కదా, మన ఊళ్ళల్లో ఎవరింటి కాడ ఉన్నా కానీ ఇట్లా సాపు చేసుకుంటే మనకు పురుగు విషయం ఉండకుండా ఉంటుంది. ఇక ధైర్యంగా ఉంటాం. ఇక ఇట్లా ఇప్పుడు వచ్చే వరకు బట్టలండి వేస్తే అబ్బో చిత్తడు ఉన్నాయి, పాములు ఉంటాయి అని అంటాను. అందుకనే మంచిగా సాపు చేసుకోండి. ఇండ్లలో కూడా ఇట్లా సాపు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ గడ్డి మందు కొట్టి ఎప్పట్టాలని అవుతుంది. గడ్డి మందు కొడితే కూడా మళ్ళీ కూరగాయలు పెడితే కూరగాయలు పెడితే కూడా రుచి ఉండయి. అవి మళ్ళీ మందుతోటి తిన్నట్టేనే. ఇక ఇప్పుడు మనకు ఇండ్లు ఉన్నాయి కదా తోటకూర, న్యాచురల్గా పండియాలి. ఇప్పుడు ఉన్నాయి కదా మా తోటకూర చెట్లు, ఇవన్నీ వీకి మంచిగా అట్లా లైన్ పెడతా. ఎందుకంటే మొన్న అంగట్లో తెచ్చిన మళ్ళీ ఎనుకుంటాయి మరి పీకితే అనుకుంటాయి. ఇప్పుడు చెనుకులకు మంచిగా అనుకుంటాయి. తోటకూర అట్టిగానే అనుకుంటాయి. ఇది లోకల్ది కదా, మందేయండి సీడ్ కాదు. మంచిగా అనుకుంటుంది. కూర కూడా రుచి ఉంటుంది. ఇక అంగట్లో మొన్న తెచ్చిన ఎట్లున్నది గడ్డిని తిన్నట్టు. ఇప్పుడు ఇవే 4 చెట్లు మనవి తెంపుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి అండి తెస్తుంటుంది. మందుతో వండించుకోవద్దు. అందుకని ఇవి
ఇవి అన్నీ వీకి మనకు కావాలి ఆయన పెడతా ఖర్చు పొంటి పెడితే అవే ఉంటాయి. అందుకని వీకెత్తలేను ఉండండి. మంచిగా వస్తాను చింపు పడ్డమని మంచిగా వస్తాను, లేకపోతే రాపవు గోసాయి. నైట్ మంచిగా వర్షం మంచిగా పడ్డది, పిల్లల దాకా పడ్డది. పిల్లల దాకా పడితేనే ఇది నాని మంచిగా వస్తాను. భూమి నానకొచ్చింది చింపు పడ్డది, భూమి నాన్న అందువల్ల పెట్టినట్టు కలుసుకుంటారు అని వెళ్తాను. ఎప్పుడు వీకాలి అనిపించింది కానీ మొన్న సగం ఎక్కిమి సుతార్లు దొరకక ఇక నిన్న పొద్దున్న దాకా పని ఇక పానం ఇవ్వాలైతే లేవని సాటగాలి సుతారులు అంటేనే కొద్దిగా మాలండి అంటారు. మాలండి మాలు వేసుకుంటే చేసే వరకు రెక్కలు ఇట్లా అన్నింటినీ అవి చూస్తాను. బయలు చేసుకోండి బిడ్డ, బయలు చేసుకోండి. పాములు వస్తాయి, కొంచెం పాములు వస్తాయి. ఎటు కూడా లేదు, ఏది లేదు, పాములు వస్తాయి. కొంచెం బయలు చేసుకొని అంటాను. ఫోన్ చేసిండు అలాగే మంచిగా ఉన్నదా, గుడ్డు పాలు ఇస్తాను. అయ్యా పత్తి గింజలు పెట్టారు అంత. ఎంత బయలుదేరింది ఎట్లున్నది మంచిగా సాతగా దాని పని నాకు ఈ పని అడిగిపోతుంది. వస్తున్నాయి ఇంకేం సుతార్ల కన్నా మంచిగా చేశారు కదా అంట. గచ్చని చూసి అంటారు సుతార్లకు పోమంటే 2000 రూపాయల నానమ్మ మంచిగా చేసిన కానీ ఇంకేం. కాకర చెట్టు మొలుస్తాను, మనం కూడా పోవాలి కొంచెం అక్కడ పోదు. పురుగు కూర్చుంటుంది. నువ్వు ఏమైనా జామ చెట్టు కానీ అంత మంచిగా సాఫ్ చేసుకో. జామకాయలకు పోతావు, మామిడికాయలకు పోతావు. అయ్య బాధ అయ్యేది గంగవేలు కూర ఉయికెత్తానండి. ఒక తోటకూర ఉంచుదాం, ఉంచి పక్కకు పెట్టాలి. ఈ బయట కూడా జామకాయ పొద్దుగల మంచి జామకాయ దొరికింది. మంచిగా పండు, ఓ పండు కాకుంటే ఓ పండు మనకు. చిన్నప్పుడు పెట్టిరు చెట్లు. అది నీకు తెలుసానా? నీకు తెలియదు, అక్కలకే తెలియదు. అంటే వాళ్ళ చిన్నప్పుడు పెట్టారు, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి గుర్తులేదు. ఇది ఒక్కటి ఎందుకైనా అని మూడు జామ చెట్లు వీడోటి ఎర్రది ఉండే పోయింది. అది పోయింది, అయితనం వెళ్ళింది. అయితనం లేకపోతే అయిపోయింది. కానీ జామకాయలు అయితే మంచిగా అందిస్తాయి పాపం. ఊరికే కాసుదే, మొన్నటి దాకానే తిన్నాం. అలా కాస్తాయి. అన్నిటికన్నా జామ పండు మస్తు విలువైన పండు అంటనే. చేపులు కాదు, దానిమ్మలు కాదు, ఏది కాదు, జామ పండు మంచిగా.
అయితే సాగు లేదు ఏ మంచిగున్నది నారు లేవా నీళ్ళు ఉంటే ఇగో ఇది నేను వీకుతా అంటే గడవారి ఎందుకంటే మళ్ళీ ఇది ఉంటే మళ్ళీ అనుకుంటుంది కొంచెం ఇక బయట వారేసినారు నేను వీకుతా ఇదంతా వీకి వాడతా అంటే నువ్వు వారి అన్నం తినపోతుంది ఏం తినపోతుంది పాలు తాగిపోతుంది మరి గత్తలేడా అంటే మళ్ళీ పోయి రావాలి బయట మారి అది మళ్ళీ కొంచెం ఆరిపోయినట్టు అయినవనే చాలా పెడతాం పురుగు కూర్చుంటుంది మనం ఉండం పూలగాడు ఉంటాడు మంచిగా తీసి అక్కడ వారైతే ఎందుకంటే ఇక మనం ఏమైనా కూరగాయ చెట్లు పెట్టు గడ్డి మందు కొడుకు కానీ కూరగాయ చెట్లు పెట్టుకుంటే ఇట్లా పడ ఉంటాయి మళ్ళీ కోళ్ళు తింటాయి కోళ్ళకి ఏమన్నా అవుతుంది అని ఇక అన్నం తిన్న వాళ్ళకి ఇది వీకెత్తానని తీసేస్తాను తిన్నా అన్నం తిన్నా ఇట్లా కాదు నువ్వు ఇది కట్టలేవని నాన్న అంటే నువ్వు పోయి రావాలమ్మంటే అది బిడ్డ జాగ్రత్తగా ఆ కట్ట పొడుగుతా పుడుతుంది ఇక ఇవాళకైతే ఈ వీడియో ఇంతే ఇక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టుండ్రి ఇక బాయ్ ఇక ఈ వీడియోతో ఇక ఇవాళ ఉంటాను ఇక రేపు మళ్ళీ రేపటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం